తమ్ముడు, చెల్లెమ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ దేశాన్ని ఎంచుకున్నారు సువార్త ప్రకటించడానికి. ఇశ్రాయేలు దేశం ఎప్పటికప్పుడు తొట్టిల్లిపోతుంది, ఎప్పటికప్పుడు దేవుడి నుంచి దూరమయ్యే పరిస్థితికి వచ్చింది. కానీ దేవుడు చేసిన పని, దేశం వైఫల్యం చెందింది కానీ దేవుడి చిత్తం ఎన్నడూ కాలేదు. దేవుడు దేశాన్ని కాకుండా ఒక మనిషిని ఎంచుకున్నారు దేశాలనేది చేరడానికి. ఆ మనిషి దాసుడుగా, సర్వ సృష్టికర్త దాసుడుగా వచ్చింది యేసు ప్రభువారు ఈ లోకంలోకి. ఈరోజు నేను చెప్పే మాట, నువ్వు ఒక రేళ్ళు లాంటి జీవితాన్ని, ఆరిపోయే జీవితాన్ని నువ్వు జీవితంలో ఉన్నా, దేవుడు నీ జీవితంలో వచ్చింది ఆ విరిగిపోయిన జీవితాన్ని తిరిగి కట్టడానికి. నువ్వు వైఫల్యాల్లో ఉన్నావేమో, నువ్వు ఒక కుటుంబంగా వైఫల్యం చెందావేమో, భార్య భర్తలుగా వైఫల్యం చెందాం, సంఘంగా ఈరోజు మనం వైఫల్యం చెందాం. సర్వలోకానికి మన సంఘం ఆదర్శంగా ఉండాలి. కానీ మన సంఘంలో ఉన్న గొడవలను బట్టి, మన కుటుంబంలో ఉన్న గొడవల అనైక్యతను బట్టి, మన వైవాహిక జీవితంలో ఉన్న భేదాభిప్రాయాలు, మనస్పర్ధాలను బట్టి మన జీవితం లోకానికి ఆదర్శంగా లేదేమో. కానీ తమ్ముడు, చెల్లెమ, నేను చెప్పే మాట, మీ ఒక్కరిని బట్టి దేవుడు అది మార్చాలని ఆశ కలిగి ఉన్నారు. గాడ్ వాంట్స్ టు టీచ్ ద వరల్డ్ ఎ లెసన్ త్రూ యూ. నీ ద్వారా లోకానికి ఒక స్వార్థ ప్రకటించాలని దేవుడు నేను ఎంచుకున్నాడు. ఈరోజు నువ్వు ఒంటరి దానివి కాదు. దేవుడి చిత్తము నీ వైఫల్యాన్ని బట్టి, దేవుడి చిత్తం నీ గాయాన్ని బట్టి, దేవుడి చిత్తము నువ్వు విరిగి నలిగిపోయిన పరిస్థితులు, దేవుడి చిత్తం నువ్వు ఆరిపోయే జీవితంలో, ఆరిపోయే పరిస్థితుల్లో ఉంటే దేవుడి చిత్తం ఎన్నడూ కూడా నెరవేరకుండా మారదు. ఆ దేవుడు నీ జీవితాల్లో చిత్తం నెరవేర్చాలని ఆశ కలిగి ఉన్నారు. ఆ చిత్తం నీ జీవితాల్లో నెరవేరాలి. ఏ విధంగా ఈ ఎద్దు తన బిడ్డని కాపాడుకోవడానికి సింహాలను ఎదుర్కొందో, ఆ విధంగా దేవుడు ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను నింపి నిన్ను కూడా ఈ లోకాన్ని ఎదుర్కొనే విధంగా, ఎవరైతే నిన్ను దూషిస్తున్నారో, ఎవరైతే నిన్ను విరగ్గొట్టి, ఎవరైతే నిన్ను గాయపరిచి, ఎవరైతే ఇంకా నువ్వు పనికిరాని వాడిగా చూసే విధంగా నిన్ను చేస్తున్నారో, అలాంటి వారిని ఎదుర్కొనే విధంగా దేవుడు నిన్ను ఒక రెళ్ళులాగా కాకుండా, దేవుడు నిన్ను ఒక ఆరిపోయేవారు కాకుండా, ఆయన నీ తోడుండి నిన్ను బలపరిచి నీ జీవితాన్ని మార్చాలని ఆశ కలిగి ఉన్నారు. నువ్వు ఆలోచించు. ఆ దేవుడు ఈరోజు మీరు ఈ వీడియోలో చూస్తే ఒక్క హిప్పోపటమస్ ఆ ముసలి తింటుంటే ఏ విధంగా అక్కడున్న గుంపంతా వచ్చేసిందో, నీ కొరకు సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు పరలోకాన్ని వదిలి వచ్చాడు. నీ పాపాన్ని తీసుకున్నారు, నీ గర్వాన్ని తీసుకున్నారు, నీ స్వార్థాన్ని తీసుకున్నారు, నీ చెడు అలవాట్లని తీసుకున్నారు, నువ్వు దిగజారుడు జీవితాన్ని తీసుకొని ఆయన భరించి ఆయన కృప నీకు ఇచ్చారు. ఈ లోకంలో సరైన న్యాయవంతమైన తీర్పు ఇవ్వడానికి ఆయన ముందుగానే చెబుతున్నాడు ఏమి చేస్తున్నారనేది. ఈ వాక్యము ముందుగానే చెబుతుంది ఏమి జరుగుతుంది, జరగబోతుంది, ఏం జరగవలసిందనేది. ఇది నువ్వు నమ్మాలంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున, ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే, దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే, దేవుడు రక్షకుడి గురించి వాగ్దానం చేశారు. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో ఆ రక్షకుడి లోకంలోకి వచ్చారు. ఆయన ఒక దాసుడుగా వచ్చారు. ఆయన ఒక దాసుడుగా వచ్చారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 15వ వచనంలో మీరు గమనిస్తే ఆయన ఒక దాసుడుగా వచ్చారు. ఆయన మళ్ళీ రాబోతున్నారు. ఒకానొక సమయంలో, ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా గుర్తు, ఒకానొక సమయంలో మనిషి రూపంలో వచ్చిన యేసయ్య దేవుడుగా రాబోతున్నాడు మనుషులకి తీర్పు ఇవ్వడానికి. He came into this world as a man and he took the judgment of humans, but he is coming as a God to give the judgment to humans. ఈరోజు ఈ వాక్యం మీరెవరు వింటున్నా, మీ జీవితాల్లో ఈరోజు మీరు రక్షణ పొందండి. మీ విరిగిపోయిన జీవితాలను దేవుడు కట్టునుగాక, గాయపడ్డ జీవితాలను దేవుడు మాన్పునుగాక, ఆరిపోతున్న జీవితాలను తిరిగి వెలుగుమయంగా, మీ వైవాహిక జీవితాన్ని, మీ వ్యక్తిగత జీవితాలను, మీ సంఘ జీవితాన్ని, మీ కుటుంబ జీవితాలను దేవుడు కట్టునుగాక. నీ జీవితంలో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావేమో, నీ జీవితంలో ఏదో శోధనలలో నువ్వు ఉన్నావేమో, నీ జీవితంలో నీ గర్వఫలం లేదని, నీ జీవితంలో నీకు ప్రేమించిన వారు దూరం అయిపోయారు, మోసం చేశారని, లేకపోతే ప్రేమించిన వారు మరణించారని ఈరోజు నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావేమో. కానీ తమ్ముడు, చెల్లెమ, కన్నయ్య, ఆయన నీ కొరకు వచ్చారు. అంకుల్, అంటే వారు మీ కొరకు వచ్చారు. మీరు ఏ బాధలో ఉన్నా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆయన మీ కొరకు వచ్చారు. నీ జీవితాన్ని మార్చడానికి వచ్చారు. జీవితంలో తిరిగి నీకు ఆ రక్షణ ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఆ దేవుడు నీ జీవితాల్లో ఉండాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరు ఎవ్వరూ మరవకండి.